నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం కలిసింది ఇక్కడ తెలుసుగా గుంటూరు కారం రివ్యూ. ఇప్పుడు ఉదయం 7 అయింది, జస్ట్ ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా. రాత్రి హనుమాన్ చూసాను, ఆ రివ్యూ పెట్టాను, అది కూడా చూడండి. ఆ లింక్ కూడా ఇక్కడ షేర్ చేస్తాను. ఇంకా గుంటూరు కారం గురించి మాట్లాడుకున్న థంబ్నెయిల్స్ చూశారు కదా, పర్ఫెక్ట్గా ఏంటంటే మహేష్ బాబు మేనేజర్ అంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో వాడిన ఎటకారం, వాళ్ళ అమ్మ మీద చూపించిన ఆ మమకారం, చివరిలో త్రివిక్రమ్ గారు మాటలతో చేశారు చిన్న చమత్కారం. అవే సినిమాలో అయితే లేదు, కొత్తదనం లేదు. బట్ సినిమాకి ఖచ్చితంగా అలంకారం అయితే మహేష్ బాబు గారే. అండ్ నాకు సినిమా ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల బలమైన నటుల్ని బలహీనంగా చేసారేంటి అనుకున్నాను. కానీ ఆ బలమైన సీన్ పడినప్పుడు వాళ్ళ పాత్రలో వాళ్ళ ఆ బరువైన పాత్రని ఎంత తేలిగ్గా మోసారో అనేది సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే సినిమా గురించి ఇది తెలుసు కదా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మహేష్ బాబు గారు, తమన్ గారు ఆయన ప్రీవియస్ ఆల్బమ్స్తో పోల్చుకుంటే అంత గొప్ప ఆల్బమ్ ఏం కాదు, సాంగ్స్ కొంచెం మైనస్సే. అండ్ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కానీ అంత స్క్రీన్ స్పేస్ అయితే ఏం లేదు. మీనాక్షిని పెట్టకపోయినా వేరే చిన్న బట్ ఓకే, అంతగా హీరోయిన్స్కి అయితే అంత స్క్రీన్ స్పేస్ లేదు. మొత్తం ఎండ్ టు ఎండ్ మనకి అవుట్ అండ్ అవుట్ మహేష్ బాబు గారు కనిపిస్తారు. అండ్ త్రివిక్రమ్ గారు ప్రాసలు యాసలు కూడా అక్కడక్కడ వచ్చే తప్ప అంటే మూవీలో అయితే లేవు. దానికి ఒక కారణం కూడా ఉంది. అండ్ ఇవి మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి మైనస్లో ఇంకోటి కూడా చెప్పాను కదా, బలమైన నటులు పెట్టుకుని వాళ్ళకి బరువైన పాత్ర ఇవ్వలేదేమో అని ఫీల్ అయ్యేతాం. కానీ ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ అది క్లైమాక్స్ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్తో మాత్రం మనం అదొక 200% గ్యారంటీ అది నేను చెప్పగలను. సో ఇక్కడ ఇప్పుడు పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమాకి 80% ఒక పాజిటివ్ అయితే తెచ్చేదంటే మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరికి చూసిన వాళ్ళకి మూవీ పక్కన పెట్టిన స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ మహేష్ బాబు గారి కోసం 20-30 సార్లు చూడొచ్చు. నాకైతే నేను బేసిక్గానే చిరంజీవి గారి ఫ్యాన్, అలాగే నాకు మహేష్ బాబు గారికి ఉన్న చాలా ఇష్టం. నేను మహేష్ బాబు కూడా పెద్ద ఫ్యాన్, అలా అని చెప్పట్లేదు. కానీ ఈ మూవీలో మహేష్ బాబు గారి యాక్టింగ్ అయినా ఇంతకుముందు చేసినా కూడా మనం కనెక్ట్ అవుతాం. ఆ క్యారెక్టర్, ఆ ఎటకారానికి, ఆయన మేనరిజానికి లవ్లో పడిపోతాం ఆయనతో. ఆ రకంగా ఉంది ఆయన క్యారెక్టరైజేషన్. త్రివిక్రమ్ గారు ఆ క్యారెక్టరైజేషన్, ఆ డైలాగులు, ఆయన టైమింగు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సినిమా అంతటికి ఒక 80% లాక్కొచ్చింది మహేష్ బాబు. ఉన్నా లేకపోయినా మహేష్ బాబు గారి కోసం, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా మినిమం 5-6 సార్లు చూస్తారు, మ్యాక్సిమం 20-30 సార్లు. అంతకు నేను అన్లిమిటెడ్ అనుకోండి. సో మెగా సో ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ సంగతి మహేష్ బాబు సినిమాని ముందుకు తోసుకెళ్ళింది మహేష్ బాబు. అండ్ తోయడానికి సరిపడే ఎనర్జీ కోసం అప్పుడప్పుడు ఎనర్జీ డ్రింక్ అందించింది మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. చెప్పాను కదా, త్రివిక్రమ్ గారు మార్క్ డైలాగులు కానీ, ఆయన మార్క్ స్క్రీన్ ప్లే కానీ, ఆయన మార్క్ ఎలివేషన్స్ కానీ అంతగా లేవు. కానీ వీటన్నిటిని అవి ఎందుకు అలా రాసుకున్నారని లాస్ట్ అరగంటలో రాసిన 2 డైలాగులతో మొత్తం సినిమా సారాంశాన్ని, మొత్తం పాత్రల బరువుని, ఆ బాధని 3-4 డైలాగులతో మెన్షన్ చేశారు. ఆ భాషని, భావాన్ని అర్థం చేసుకోవడం అందరికీ ఇంకా ఆయన నెక్స్ట్ లెవెల్ అనిపించారు నాకు. ఆ లాస్ట్ సీన్ ఒకటి ఆయన రాసిన డైలాగులు, దాన్ని మహేష్ బాబు గారు కానీ మిగతా పాత్రలు కానీ పోర్ట్రే చేసిన విధానం ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఆయన మొత్తం దీనికోసమే దాచిపెట్టే, ప్రతిసారి యుద్ధానికి ఒకే ఆయుధం తీయకూడదు కదా అన్నట్టు ఈ సీన్ కోసమే, ఈ పదాల కోసమే మొత్తం అంతా దాచిపెట్టాను అన్నట్టే దాచిపెట్టారు. లాస్ట్లో మాత్రం ఆ సీన్లో నా భావోద్వేగాలు కానీ, అలాగే ఆయన రాసిన డైలాగులు కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి నాకు. అండ్ బేసిక్గా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా అనేది ఒక వ్యసనం లాంటిది. స్లోగా మొదలవుతుంది, ఒక్కసారి ఎక్కిందంటే అది మన అంతర్లో మన లోపలికి ఎక్కేస్తూ ఉంటుంది. అది వేరే ఆయన ఈ సినిమా గారు ఏ సినిమా అయినా ఆయన అయితే ఫస్ట్లో అంతగా అర్థం కాకపోవచ్చు జనాలకి. ఎందుకంటే ఆయన తీసుకునే సారాంశాలు చాలా అంతర్గత మెసేజ్ అంతర్లీనంగా అంతర్గత మెసేజ్లు ఎక్కువ ఉంటుంటాయి.
అవి 2-3 సార్లు చూస్తేనే కానీ అది అర్థం చేసుకునే మేధాశక్తి ఇంకా జనాల్లోకి లేదని నేను అండ్ కొంతమంది ఆకు మేధావులు ఉంటుంటారు, ఏంటంటే కొత్తదనం లేదు, రొటీన్ సినిమా చాలా చాలా రెఫరెన్స్. అవును, సినిమాలో కొత్తదనం లేదు, నేనే చెప్తున్నా, సినిమాలో అయితే కొత్తదనం లేదు. అలా అని సినిమా చెత్తగా అయితే లేదు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కంప్లీట్ ఎంటర్టైన్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ పక్కాగా సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఆడియన్స్ 200% సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3 స్టార్స్ ఇస్తున్నా. ఆల్రెడీ ఆ 3 స్టార్స్ మెన్షన్ చేశాను. మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితే 5/5 ఇవ్వాలి. త్రివిక్రమ్ గారికి అక్కడ వరకు లేకపోయినా లాస్ట్లో ఆయన చెప్పాను కదా, ఆ డైలాగులతో మొత్తం సినిమానంతటిని 3 ముక్కల్లో తేల్చి చెప్పిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందుకని 3.5 ఇస్తాను త్రివిక్రమ్ గారి రేటింగు. ఓవరాల్గా మహేష్ బాబు కూడా పండగ విన్నరే. సో మూవీ అయితే సూపర్గా ఉంది, ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు. శ్రీలీల అండ్ హీరోయిన్స్ పాత్రలు అంతంతగా లేవు కానీ, అండ్ ఆ సాంగ్స్ కూడా నాకైతే అంత ఎక్కలేదు. బట్ కొన్ని సీన్స్, కామెడీ సీన్స్ త్రివిక్రమ్ మార్కులను మధ్య మధ్యలో వస్తున్న సీన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఓవరాల్గా వర్త్ ఆఫ్ వాచింగ్ గుంటూరు కారం. ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఫెస్టివల్ విత్ యువర్ ఫ్యామిలీ.